ముందుగా రాజకీయంగా నాకు దైవ సమానుడైన రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ ఇక్కడ కోర్స్ ఇద్దరు అన్నలు ఉన్నారు, వారి గురించి కూడా మాట్లాడతాను. నేను ఇంతమందిని కలిసినప్పుడు అందరూ కూడా హ్యూమర్ బాగుంటుంది, మంచిగా మాట్లాడతారు, చెడ్డ మాట మాట్లాడరు అన్నారు. అదే మనం ప్లాన్ చేసుకొని రావండి. ఇందాక వస్తుంటే బయట కార్లు చూశాను, ఆ కార్ల పొడవు మా యూకే కంటే ఎక్కువ ఉంది. వీక్ డేస్ అయినా కానీ ఇంతమంది వచ్చేందుకు షార్లెట్లో ఈ ఈవెంట్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషం ఉంది. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ కేమ్ హియర్. ప్లెజర్ ఈజ్ మైండ్. నేను అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం వైఎస్ఆర్ గారి జయంతి 2 ప్లేసుల్లో 2 ఖండాల్లో జరుపుకోవడం. మా యూకేలో జూలై 5th చేసాము. అండ్ ఈరోజు ఇక్కడ షార్లెట్లో ఇంతమంది ఆత్మీయుల మధ్య ఈ ఈవెంట్ జరుపుకోవడం అన్నది నిజంగా నా పూర్వజన్మ సుకృతము. అండ్ మనందరినీ కలిపేది కూడా 3 అక్షరాలే. గట్టిగా అందరూ ఒకసారి చెప్పండి. చిన్నప్పుడు నేను 2-3 సార్లు చూశానండి వైఎస్ఆర్ గారిని. చూసినప్పుడు ఆ రాజసం, ఆయన నడిచి వచ్చే తీరు, ఆయన వస్తే మా పెద్ద ఆయన వచ్చారని 10 మంది చుట్టూ చేరడము, అది చూసినప్పుడు నాకు కూడా అనిపించేది అంటే అంతా మనం ఆ రేంజ్ మనం రీచ్ అవ్వలేము, కనీసం మనం అలాగా యాక్ట్ చేసి చిన్నప్పుడు యాక్ట్ కూడా చేసేవాడిని. రాజశేఖర రెడ్డి గారు లాగా నడవడము ఇదంతా. సో సచ్ ఏ బిగ్ పర్సనాలిటీ రాజశేఖర రెడ్డి గారు. అండ్ మన అందరం కూడా ఇక్కడ కలిసామంటే లైక్ దట్స్ బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఒక జయంతినే కాదండి, లైక్ వీఆర్ సెలబ్రేటింగ్ రాజశేఖర రెడ్డి గారి లైఫ్. ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో రాజశేఖర రెడ్డి గారిని చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ హీస్ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ ఎన్నో చేశారు. ఇప్పుడు ఇందాక పంచన్న చెప్పారు. అండ్ మనం ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది. ముందుగా వైఎస్ఆర్ గారి మీద ప్రేమతో మనం అందరం కూడా ప్రయాణం మొదలు పెడతాము. కానీ ఇక్కడ ఇద్దరు పెద్ద అన్నల గురించి చెప్పాలి. ఈరోజు నాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఏంటంటే మన వెంకటన్న పంచన్న ఉండడము. ఇది మీరు నమ్మరండి, నేను కూడా లైక్ ఇందాకే నాకు అనిపించింది, నాకు పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ పోస్ట్ ఇచ్చింది వెంకటన్న. లేదు తప్పకుండా, అంటే నేను అడగకముందే అన్న ప్రదీప్ నువ్వు తీసుకో బాగుంటుంది అని చెప్పారు. సో కైండ్ ఆఫ్ హిమ్. అండ్ ఏపీఎన్ఆర్టీ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా చేశాను. అండ్ చాలామంది బయట మీరు వీడియోలు చూసేటప్పుడు నేను నవ్వుతూ మాట్లాడతాను, బాగా మాట్లాడతాను అని అనుకుంటారు. కానీ నాకు కూడా అప్పుడప్పుడు కోపం వచ్చేది, ఫ్రస్ట్రేషన్ వచ్చేది. నేను అన్ని కూడా మా అన్నకు మెయిల్స్ ద్వారానో మెసేజ్ల ద్వారా పెట్టేవాడు. ఎన్నోసార్లు నన్ను లేదు ప్రదీప్ నువ్వు ఉండు, నువ్వు ఇలాగే ఉండు, కొన్నిసార్లు మనకు అనుకోని జరుగుతాయి, బట్ యూ నీడ్ టు హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పేసి నాకు ఒక పెద్దన్నలాగా ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా హీ సపోర్టెడ్ మీ. ఇప్పుడు కూడా బయటికి రావు. అండ్ ఆల్సో నైస్ ఆఫ్ వెంకటన్న ఏంటంటే ఏపీఎన్ఆర్టీ చైర్మన్గా ₹1 కూడా శాలరీ తీసుకోకుండా తను ఫుల్ టర్మ్ చేశారు. ఇట్స్ సో నైస్ ఆఫ్ యూ అన్న. అండ్ వెంకటన్న వారి మిస్సెస్ కూడా నాకు బాగా తెలుసు, నేను వ్యక్తిగతంగా కూడా మాట్లాడాను. అండ్ కమింగ్ టు పంచన్న, అన్న చెప్పినట్లు మా బంధం ఒక 4-5 years బ్యాక్ ఒకరోజు కాల్ వచ్చింది, హే డాక్టర్ అబ్బాయి అన్నాడు. అంటే నాకు తెలుసు అన్న, నేను చూసేవాడిని అన్న, అంటే వేరే దాని మీద మాట్లాడుకోవాల్సి వచ్చింది, అది ఇప్పుడు అప్రస్తుతము. సో అన్న నాకు ఒకరోజు ఐడియా ఇచ్చాడు, ప్రదీప్ నువ్వు ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ వీడియోలు చేస్తున్నావు, నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేయొచ్చు కదా అని చెప్పేసి. నాకు పంచని నేను చాలా వీడియోస్లో చెప్పాను దాని గురించి. చెప్పినప్పుడు అన్న నాకు ఎట్లా చేయాలో తెలియదు అన్న, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు నాకు, అసలు యూట్యూబ్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే దెన్ హీ సజెస్టెడ్ మీ అ గాయ్ ఇన్ ఇండియా. లైక్ అతను స్టార్ట్ చేసి ఇదంతా చేశాను. అఫ్ కోర్స్ ఐడియా ఇచ్చింది పంచన్న, స్టార్ట్ చేసింది నేను, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళింది మీ అందరూ. అండ్ అందుకే నాకు డే 1 నుంచి నేను నా ఛానల్కి మీరు గమనిస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్తాను నేను ఎప్పుడు కూడా. బికాస్ ఏదైనా కానీ మనమంతా కూడా వైఎస్ఆర్ అనే గొడుగు కింద మనము సేద తీరుతున్నాము. సో వీఆర్ ఆల్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఐ కెన్ సీ ద లవ్ అండ్ వార్మ్త్ యు ఆర్ ఆల్ గివింగ్ హియర్. అండ్ మనము ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూనే మనం చూస్తున్నాం. అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక రకంగా అఫ్కోర్స్ ఆయన జీవితం అంతా కూడా పోరాటమే. 1983లో మొదలు పెడితే 2004 వరకు పోరాడుతూనే ఉన్నారు. అండ్ ఒక్కొక్క సమయంలో మేము కడప వాసులము, ఇక్కడ చాలా మంది పులివెందులు ఉన్నారు, గట్టి ఒకసారి సౌండ్ వచ్చేలాగా అరిస్తే. సో ఒక్కొక్క టైంలో మాకు అనిపించింది ఏంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఆ ప్రాబ్లం బయట ఉండేది, సొంతింట్లో కూడా ఉండేది. అంటే సొంతింట్లో అంటే కాంగ్రెస్లో కూడా అన్న రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో ఇబ్బందులు ఉండేవి. అన్ని పోరాటాలు చేసి వారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతే 10 ఏళ్ళు పోరాడితే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాజశేఖర రెడ్డి గారి కంటే జగన్ అన్నకున్న డిఫికల్టీ ఏంటంటే ఇప్పుడు మీడియా 10 ఇంతలైంది.
అసలు జడలు విప్పి నాట్యం ఆడుతుంది ఈ పచ్చ మీడియా. ఇప్పుడు పచ్చ మీడియా గురించి మాట్లాడితే చాలా మందికి తెలుసు నేను ఎవరెవరి పేరు మాట్లాడుతాను. అండ్ జగనన్న వాళ్ళందరినీ ఫేస్ చేసి జగనన్నను వాళ్ళు ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో మనం అంతా చూస్తున్నాం. అంటే బియాండ్ పాలిటిక్స్ వెళ్తున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ అన్నది చేస్తున్నారు. జగనన్న ఏదైనా పర్యటనకి వెళ్తే కూడా ఆ పర్యటనకు కూడా ఏదో మకిలి అంటించాలని చూస్తారు. ఒక చోటుకి వెళ్తే ఏదో డ్రగ్ అడిక్ట్ దగ్గరికి వెళ్ళారు, ఒక చోటుకి వెళ్తే అతను ఏదో పేకాట ఆడేవాడు. ఇంకా రైతుల్ని రౌడీ షీట్లు చేశారు, మీరు గమనించారా? రైతుల పైన రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. అంటే జగనన్నకి ఇప్పుడు మనందరి సపోర్ట్ చాలా ఎక్కువ అవసరము. అఫ్కోర్స్ వెరీ ఓపెన్గా మనం మాట్లాడుకున్నాం. ఇంతకుముందు 2019 నుంచి అఫ్కోర్స్ వెంకటన్న అక్కడ ఉండి చూశారు. ఎక్కడో మన పార్టీకి జగనన్నకి కార్యకర్తకి కనెక్షన్ కట్ అయిందనే ఫీలింగ్ అందరికీ ఉంది. అది ఎందుకు జరిగింది అంటే తెలిసి జరిగిన మిస్టేక్ అయితే కాదు, మనం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ముఖ్యంగా కోవిడ్ రావడము, జగనన్న పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయడము అండ్ అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి అనుకున్నారు. ఎవరు కూడా తెలిసి మనం కార్యకర్తను దూరం పెట్టాలి, కార్యకర్తకు ఇది చేయాలి, అది చేయాలని ఎవరు అనుకోరు. అండ్ లక్కీగా మన పార్టీలో ఉన్నంత, అంటే ఒక వ్యక్తి పైన ప్రేమ ఉన్నంత భారతదేశంలోనే ఎక్కడ ఏ వ్యక్తి పైన అంత ప్రేమ ఉండదు. అవునా కదా? మన జగనన్న పైన మన కార్యకర్తకు ఉన్నంత ప్రేమ ఏది? అఫ్కోర్స్ కోప్పడినా మన వాళ్ళే, అలిగినా మన వాళ్ళే, గొడవపడినా మన వాళ్ళే. సో ఆ తప్పులు ఈసారి జరగకుండా చూసే బాధ్యత ఖచ్చితంగా మన పార్టీ పెద్దలు తీసుకున్నారు. నేను కూడా ఆ అష్యూరెన్స్ ఇవ్వగలను. ఎందుకంటే నేను జగనన్నతో మాట్లాడి ఇంటరాక్ట్ అయినప్పుడు, ప్రదీప్ నువ్వు ఏం చెప్తావు నువ్వు చెప్పు, నువ్వు ఫ్రీగా చెప్పు, నీకు అనిపించింది చెప్పు, సపోర్ట్ చేయడానికి సిస్టమ్ ఉంటుంది అని చెప్పాడు. నేను మీ అందరికి ఇది కూడా చెప్పాలండి, నేను లాస్ట్ సాటర్డే జగనన్నతో మాట్లాడాను. ఐ టోల్డ్ జగనన్న నేను షార్లెట్కి వెళ్తున్నాను అండ్ అక్కడ వైఎస్ఆర్ జయంతి జరుగుతుంది అని చెప్తే చాలా సంతోషం ప్రదీప్, బాగా చేయండి అని. నేను ఐ సెడ్ ఐ మీటింగ్ వెంకటన్నను, ప్రభాకరన్నను కలుస్తున్నాను, రత్నాకరన్నను కలిశానని కూడా చెప్పాను. సో జగనన్న ఈజ్ వెరీ కీన్. అండ్ ఆల్సో జగనన్న బాధపడేది ఏంటంటే కార్యకర్తల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం అంతా చూసాం. ఎంతమంది 250 మందిని జైల్లో పెట్టి 500 కేసులు సోషల్ మీడియాలో చిన్నపిల్లలు ఏదైనా మెసేజ్లు రాస్తే. సో జగనన్నకి ఒకటే అనిపించింది, అంటే మా కార్యకర్త అంటే అంత చులకన భావమా మీకు, మా కార్యకర్తను హీరోలను చేస్తాను. ఆ మాట అన్నారా లేదా? జగనన్న అన్నారు కదండి.